ఏదైతే మనం మహాకాళి బోనాల దగ్గర ఫుడ్ స్టాల్ దగ్గర ఉన్నామో ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుండి వీరైతే ఫ్రీగా వచ్చిన అటువంటి భక్తులందరికీ కూడా ఫుడ్ని అయితే అందజేస్తూ ఉంటారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరు? దాదాపు అమ్మవారి దగ్గరికి అనేక మంది లక్షల్లో అభిమానులు అయితే అలానే లక్షల్లో దర్శించుకోవడానికి అయితే తరలి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ భోజనం పెడుతూ వాళ్ళందరినీ పంపిస్తూ ఉంటారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు అన్న, ఎట్లా భావిస్తున్నారు? అందరికీ నమస్కారం. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఇది మాది వచ్చేసి ఇది చాముండా యువ సమితి అని ఆల్మోస్ట్ 25 years నుంచి మా పెద్దోళ్ళు అన్న వాళ్ళు అంతా అందరు ఇక్కడ అసోసియేషన్ది ఒక పెద్దది చాముండా యువ సమితి అని ప్రతిసారి లక్షల మందికి ప్రసాదాలు అందరికీ ప్రసాదం పంచడం. ఇది మార్నింగ్ వచ్చేసరికి సండే రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే రాత్రి వరకు ఉంటాయి. పొద్దునేమో మేము ఉప్మా చట్నీ అట్లా సర్వ్ చేస్తాం, తర్వాత పూడి సబ్జీ ఇది నడుస్తూ ఉంటుంది, ఇది ఆపదు. దగ్గర లక్షల మందిది ఇప్పుడు కూడా రెడీగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇది మొత్తం అమ్మవారినే చేపిస్తారు మాతోటి, మనంది ఏం లేదు. అమ్మవారి చేపిస్తారు, అందరికీ ప్రసాదాలు. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఇవాళ ఈసారి వచ్చేసి మాది 25 years సిల్వర్ జూబ్లీ ఉంది. అందరికీ ప్రసాదాలు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, పూడి సబ్జీ గులాబ్ జామున్ అని ఇట్లా ప్రసాదాలు అందరికీ భక్తులకు అమ్మవారి తరఫు నుంచి. ప్రతిసారి 2 రోజు మొత్తం పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇది నాన్ స్టాప్ ఫుల్ నైట్ నడుస్తుంది, ఇది ఆపదు. ఇది బోనాలు పండుగ 2 రోజు అయిపోయిన తర్వాతనే టెంట్ క్లోజ్ అయిన తర్వాతనే ఆపుతుంది. ఇది పొద్దున్న స్టార్ట్ అయితే ఫుల్ 2 days కంటిన్యూస్లీ రన్నింగ్ అవుతుంది. అమ్మవారిది ప్రసాదాలు అందరికీ భక్తులకి అందరికీ ప్రసాదాలు దొరకాలి. అయితే ఏదైతే అనేక మంది లక్షల్లో ఏదైతే పూజించుకోవడానికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు కదన్నా, ఏదైతే ఎంత అది ఉంటుంది అసలు? దాదాపు మీరు ఓన్గా చేస్తుంటారా, ఏమైనా డొనేషన్స్ ఇస్తుంటారా, లేకుంటే ఈ లక్షల్లో పెట్టడానికి అంటే ఏర్పాట్లు కూడా ఉంటుంటాయి కదా? ఎంతమంది ఉన్నారు మీ కమిటీకి సంబంధించి? డొనేషన్ ఏమి ఉండదు. ఇది ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాముండా యువ సమితి అని ఒక అసోసియేషన్, ఒక గ్రూప్ ఆఫ్ 50 to 80 members. దాంట్లో ఎవరు వచ్చినా రాకున్నా సరే అది కంపల్సరీ ఈ ప్రతి సంవత్సరం ఈ ప్రసాదం జరిపించింది అమ్మవారి, మాకలమ్మవారి. ప్రతి సంవత్సరం జరగాలి, చేయిస్తుంది, మేము చేస్తాం అంతే. కంపల్సరీ ఒక గ్రూప్ ఆఫ్ 50 to 80 members అందరు ఎట్లా అంటే డొనేషన్స్ చేసి కంపల్సరీ ఇది ప్రతి సంవత్సరం మేము ప్రసాదాలు అనేది భక్తులకి ఏర్పాటు చేస్తాం. ఎంతమందికి ఇచ్చి ఉంటారు ఇప్పటి వరకు? దాదాపు ఎంతమంది పాల్గొంటారు? ఇవాళ ఇప్పుడు స్టార్టింగ్ అది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5000 members అట్లా అయిపోయింది. అట్లా కౌంటింగ్ ఏమి ఉండదు. బట్ మేము ఆల్మోస్ట్ 5 lakhs people కంటే ఎక్కువ భోజనం మా దగ్గర తయారు చేస్తాం. మేము నాన్ స్టాప్ రెడీ ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు కావాలంటే ఇప్పుడు 1 lakh people తినొచ్చు. అట్లా అంతా గరం పూడి కర్రీ అంతా రెడీ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇది అమ్మవారి ఆశీర్వాదం మా అందరి మీద. వాళ్ళు చేపిస్తారు. ఎక్కడ చేపిస్తుంటారు? ఈ ఏర్పాట్లన్నీ ఎక్కడ జరుగుతూ ఉంటాయి? మా బ్యాక్ సైడ్ మాది స్పేస్ ఉంది, అక్కడ మేము చేపిస్తాం. బ్యాక్ సైడ్ వచ్చేసి మాది పెద్ద స్పేస్ ఉంది, అక్కడ కిచెన్ ఉంది. మొత్తం మీరు వచ్చి చూడొచ్చు. ఆల్మోస్ట్ 100 members అక్కడ ఫుడ్ చేస్తున్నారు. అంతా కర్రీస్ కట్ చేయాలి అంతా. ఇది రాత్రి మొదలైంది 1 o'clock నుంచి. పొద్దున్న నుంచి ఉప్మా చట్నీ అందరు ఇప్పుడు నాన్ స్టాప్. ఇప్పుడంటే ఉదయం స్టార్ట్ అయింది, మీరు ఒక 2 hours ఇక్కడ ఉంటే ఇక్కడ మీకు లైన్లో నిలబడడానికి జగ ఉండదు, అంతగానం రష్ ఉంటుంది, అంతా రష్ ఉంటుంది. ఈ మొత్తం మార్కెట్లో ఇదే ఒకటి అమ్మవారి ఆశీర్వాదంతో మేము అయితే నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఎప్పుడు ఉండాలి, నలుగురికి అన్నం పెట్టే అటువంటి చేతులు ఎప్పుడైనా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఒకసారి అన్న, మీ పేరు? ఎట్లా ఉన్నది, ఎట్లా భావిస్తున్నారు? అనేక మందికి కూడా లక్షల్లో మీరు ప్రసాదాన్ని అలానే ఫుడ్ని అయితే డొనేట్ చేస్తున్నారు, ఎట్లా భావిస్తున్నారు అన్న దీన్ని? అమ్మవారి ఆశీర్వాదం అన్న ఏదున్నా ప్రతి సంవత్సరం ఇదే ఉంటుంది, ఇంత రష్ ఉంటుంది. మేము ప్రతిసారి ప్రసారం మనసాము. మాకైతే అమ్మవారి ఆశీర్వాదం ఉంది, భక్తుల ఆశీర్వాదం అనుకోండి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాము. మా చాముండా యువ సమితి వాళ్ళు ఉన్నారు, 100 మంది ఉన్నారు, మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి మేము ప్రసారం పంచుతున్నాం, ప్రతి సంవత్సరం పంచుతున్నాం. అంటే జనము పెద్ద ఎత్తున అయితే కొంత తరలి వస్తూ ఉంటారు. ఎందైతే కొంత ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంత తినకుండా వచ్చినప్పటికైనా, లేకుంటే కొంత ఏదైనా తినాలి ఓపిక కొంత లేదు అనుకునే వాళ్ళు అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. అయితే లైన్ అయినా వచ్చే అటువంటి భారీ జనం వచ్చినప్పుడు ఎట్లా కంట్రోల్ చేస్తూ ఉంటారు? కంట్రోల్ ఏమవుతారు, అంత లైన్కి వస్తారు, పోలీస్ సెక్యూరిటీ ఉంది, అందరు ఉన్నారు, జాగ్రత్త. మేము లైన్ అక్కడ దర్గా సైడ్ కూడా అంతా అన్నదాన ప్రసారం కూడా పంచుతాం. ఇటు సైడ్ కూడా ఉంది, వాటరు ప్రసారం అన్నీ చేస్తాం మేము. అట్లేం లేదు. ఎన్ని భక్తులు 5 లక్షలుగా 10 లక్షలు వచ్చినా మేము దానికి
కేపబిలిటీ ఉన్నాం మేము దానికి రెడీ రెడీ ఉంటాం మేము అట్లేం లేదు. ఒకసారి లోపల వచ్చి మీరు కావాలంటే లోపల కూడా ఉన్నది, అక్కడ కూడా మీరు ఎట్లా వండుతున్నారు ఏంది లోపల మీరు వీడియో తీసేసుకొని చూపెట్టేసుకోండి కావాలి ప్రతి సంవత్సరం రోజు. చూసారు కదా, ఏదైతే చాముండ యువ సమితికి ఆధ్వర్యంలో దాదాపు ఒక 80 మంది అందరూ ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి అనేక మందికి దాదాపు లక్షల్లో ప్రసాదాలు అలానే టిఫిన్స్ అయితే పంచుతున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా అమ్మవారి ఆశీస్సుల వల్లనే మేము నలుగురికి సేవ చేయడానికి ముందుకు వచ్చామని చెప్పేసి కూడా వాళ్ళైతే ఫోర్సైజ్ టీవీతో వారి అనుభూతిని అయితే పంచుకోవడం జరిగింది. చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ. కెమెరామ్యాన్ ప్రవీణ్తో లెనిన్.